పాపిడి బిళ్ళ కూడా నాకు అనార్కలియే స్వయంగా ఇచ్చింది. పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నప్పుడు నా పాపిడి బిళ్ళ విరిగిపోయింది. అప్పుడు తను తన పాపిడి బిళ్ళ నాకు ఇచ్చేసింది. ఇది చాలా బాగుంది కదా. అంటే ఈ పాపిడి బిళ్ళ నీకు అనార్కలినే ఇచ్చిందా? అవునత్తయ్య, అనార్కలికి నేనంటే ఎంతో ఇష్టం. తను అలంకరణ చేయడంలో సిద్ధహస్తురాలు. అంతేకాక రాకుమారి జగత్ గోసాయి తన్ని తన వెంట తీసుకెళ్దామనుకుంది. ఆ దేవుడి దయవల్ల తన కష్టాలన్నీ తీరిపోవాలి. సలీం, సలాం రాజమాత గారు. సంతోషంగా ఉండు. మీరెక్కడికి బయలుదేరారు? మీకు తెలుసు కదా ఇవాళ సాయంత్రం ఒక గొప్ప ప్రకటన చేయనున్నారని. అలాంటి సమయంలో మీరు మీ తండ్రి గారితోనే ఉండాలి కదా. రాజమాత గారు, మేము వేళ మించిపోకుండా వచ్చేస్తాం. సలీం, సమయం అనేది పెద్ద పెద్ద గాయాలని నయం చేస్తుంది, అన్ని అడ్డుగోడల్ని తొలగిస్తుంది. నాకు తెలియంది కాదు, మీకు షహన్షాకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని. అయితే అవి మనస్పర్ధలుగా మారకూడదు. వారే మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చారు. అలాంటి వారి హృదయం గాయపడే పనులు ఎంత మాత్రం చేయొద్దు. ఇవాళ సాయంత్రం ప్రకటన వేళకి మీరిక్కడ లేకపోతే మీ నాన్నగారు చాలా బాధపడతారు. సలీం, రాజమాత గారు, మేము మీకు మాట ఇస్తున్నాం, వేళ మించిపోకుండా మేము ఇక్కడికి వస్తాము అని. ఖుదాఫీజ్. నేటి సాయంత్రానికి అన్ని సిద్ధంగా ఉన్నట్లేగా? చిత్తం అన్ని సిద్ధంగా ఉన్నాయి. హుజూర్, ప్రజల మధ్య విడుదల చేసే నాణ్యాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవునా? ఇక మా ఉద్దేశం ఏమిటి అంటే, ఇందులో ఎలాంటి లోటు జరగకూడదు. తోడరమల గారు, ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నా. చిత్తం షహన్షా. ప్రణామాలు అత్తయ్య గారు. జోధా, రా తల్లి, సిద్ధమైపోయావా? సలీం రాలేదా? నాణం విడుదల చేసే వేళ దగ్గర పడుతోంది. అది తను ఏదో పని మీద వెళ్ళినట్టున్నారు, వచ్చేస్తుంటారు. నేనిప్పుడే వస్తాను. మురాద్, హైదర్, సలాం. అస్సలాం అలైకుం రాజమ్మత గారు. మీరిద్దరూ ఏమైనా సలీంని చూసారా? వారెక్కడున్నారో మీకు తెలుసా? లేదా మిజాన్, నేను రాకుమార్ని చూడలేదు. వారి కోసమే వెతుకుతున్నాం. ఏదైనా పనే? ప్రకటనకు ముందుగానే వచ్చేస్తానని సలీం చెప్పాడు, కానీ ఇంతవరకు ఎందుకు రాలేదు? బహుశా తను సమయానికి రాకపోవచ్చు. అది షహన్షా తనని నిరాకరించడంగా అనుకుంటాడు. దాంతో ఇద్దరు ఢీకుంటారు. అప్పుడు కథ పాకాన పడుతుంది. ఆదాబ్ హుజూర్. షెహన్షా గారి ఆజ్ఞ ఏమిటంటే ప్రకటన వేళకి అందరూ అక్కడ ఉండాలని. అధికార నాణాలు విడుదల చేసే వేళ అవుతుంది. షహన్షా వచ్చేస్తూ ఉండుంటారు. అక్కడ వారసుడు కనిపించకపోతే వారికి ఆగ్రహం వచ్చేస్తుంది. షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ వేంచేస్తున్నారహో. షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. మా శ్రేయోభిలాషులు, మా ప్రియాతి ప్రియమైన వారు, మా ప్రజలు, మా విశ్వాస పాత్రులు నేడు మా వెంటే ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మీరందరూ రావటం మాకెంతో ఆనందకరం. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. ఖుదా ప్రతిరూపం జిందాబాద్. ఖుదా ప్రతిరూపం జిందాబాద్. ఇప్పుడు మేము అధికారపూర్వక నాణాలు విడుదల చేస్తున్నాం. అయితే ఈసారి దీనితో పాటుగా మేము ఒక ప్రకటన జారీ చేస్తున్నాం. కానీ అంతకంటే ముందు మీ అందరికీ గుర్తు చేస్తున్నాం, ఏ విధంగా అయితే ఎన్నో ఏళ్ల క్రిందట ఒక బాలుడు ఎంతో సాహసంతో సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిరోహించాడు. అప్పట్లో ఆ బాలుడి మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తాను మొత్తం హిందూ దేశంపై పెత్తనాన్ని చెలాయించాలి అనే కోరిక. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. హిందూ దేశంలోని నలుదిశలా మొఘలాయి సామ్రాజ్యపు పతాకం ఎగురుతోంది. ఎక్కడ చూసినా మొఘలాయి పాలడే.
ఒక 13 ఏళ్ల బాలుడు పారిపట్టు యుద్ధంలో హేముని ఓడించేశాడు. అప్పుడు తను రాజ్య విస్తరణ కోసం నాటిన ఓ చిన్నపాటి మొక్క ఒక చెట్టుగా ఇప్పుడు ఎదిగి నిలుచుంది. ఆ మహావృక్షం నీడలోని హిందూ దేశంలోని ప్రతి ఒక్కరూ తలదాచుకున్నారు. కానీ అలా జరిగింది అంటే కేవలం మా ప్రజల ప్రార్థనల వల్లే. అలా జరిగింది అంటే అది మీ అందరి ఆదరణ వల్లే, మా శ్రేయాభిలాషల వల్ల, మా ప్రజల ఆశీస్సుల వల్లే జరిగింది. షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ ఆదాబ్ రాకుమారా. చెప్పండి, ఈ సేవకురాలు మీకేం సేవ చేయాలో చెప్పండి. ఆ రోజు షెహన్షా గారు రాజనర్తకిగా నియమించిన అనార్కలి అనే అమ్మాయి మీ నర్తనశాలలోనే ఉంటుంది కదా? ఆ పిల్ల ప్రస్తుతం ఇక్కడ లేదు. అయినా మీరు మీకేం కావాలో చెప్తే. ఇప్పుడు మేము విడుదల చేయబోతున్న నాణానికి ఒకవైపున ఆ ఖుదా పేరుంటుంది, ఇక మరొక వైపున ఈ మొఘలాయి సామ్రాజ్యపు షహన్షా జలాలుద్దీన్ పేరుంటుంది. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ జిందాబాద్. ఖుదా ప్రతిరూపం జిందాబాద్. ఖుదా ప్రతిరూపం జిందాబాద్. ఖుదా ప్రతిరూపం జిందాబాద్.